పిఠాపురం పట్టణం విశ్వ హిందూ పరిషత్ శ్రీరామ హిందూ ఆధ్యాత్మిక సమాజ సేవా సంఘం సంయుక్తంగా పిల్లల్లో విజ్ఞానాన్ని ఆధ్యాత్మికతను పెంపొందించే విధంగా సేవా సంఘం ఆధ్వర్యంలో మొదటిసారిగా 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు రామాయణ మహాభారతంపై విజ్ఞాన పోటీలు ఏర్పాటు చేశారని తెలిపారు. విశ్వ హిందూ పరిషత్ పిఠాపురం ప్రఖండ అధ్యక్షులు చెల్లుబోయిన నాగేశ్వరరావు, సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు విజయ జనార్దనాచార్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం మరియు పరిసర ప్రాంత పాఠశాల విద్యార్థులు సుమారు 50 మంది పాల్గొనడం జరిగిందని, సీనియర్స్, జూనియర్స్ 2వ భాగాలుగా ఈ పరీక్షా పోటీలు జరగగా జూనియర్స్ విభాగంలో ఆదిత్య స్కూల్కు చెందిన పి మురారి, కె సాయి ప్రణవి, బి జాహ్నవి విజేతలుగా నిలవగా, సీనియర్స్ విభాగంలో శ్రీ ఆదర్శ స్కూల్ చెల్లిపోయిన భార్గవి మొదటి స్థానం, భాష్యం స్కూల్ లక్ష్మి శివశ్రీ ద్వితీయ స్థానం, ఆదర్శ స్కూల్ ఇందిరా ప్రియ తృతీయ స్థానంలో నిలిచారు. వీరికి పిఠాపురం జేజీఆర్ హాస్పిటల్ పీడియాట్రిషియన్ డాక్టర్ సతీష్ రాజా పాల్గొని పిల్లలకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా పిల్లల ఆరోగ్య పరిస్థితిపై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సేవా సంఘం ఉపాధ్యక్షులు అప్పలరాజు, కొత్తపల్లి మండల అధ్యక్షులు పేపకాయల శ్రీనివాస్, పట్టణ బీజేపీ నాయకులు తోట ఏడుకొండలు, పిఠాపురం ప్రకాండ ఉపాధ్యక్షులు రాజేష్, మహేష్, ఆర్ఎస్ఎస్ రామచంద్ర, పి నాగేంద్ర, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మరి విశ్వ హిందూ పరిషత్ అంటే అది వరల్డ్ వైడ్ సంస్థ. అది విశ్వ హిందూ పరిషత్. ఈ సంస్థ మా శ్రీరామ హిందూ సేవా సంఘం అంటే అది చాలా చిన్నది, ఇసుక రేణు అంతా. అయితే అలాంటి శ్రీరామ హిందూ ఆధ్యాత్మిక సమాజ సేవా సంఘంకి విశ్వ హిందూ పరిషత్ తోడైంది. మా శ్రీరామ సేవా సంఘం కూడా విశ్వ హిందూ పరిషత్లోకి కలిపినందుకు అందరూ కూడా ఒకసారి విశ్వ హిందూ పరిషత్ సభ్యులకి అందరూ కూడా చప్పట్లు కొట్టాలి. ఒకసారి విశ్వ హిందూ పరిషత్ సభ్యులందరికీ కూడా మా శ్రీరామ హిందూ సేవా సంఘం తరఫున కార్యక్రమం చేయడం మా ఆనందంగా భావిస్తూ, ఇక మీదట ఏ కార్యక్రమం అయినా సరే, అంటే ఇది మిమ్మల్ని అడగకుండా చెప్తున్నానండి, ఇక మీదట శ్రీరామ హిందూ ఆధ్యాత్మిక సమాజ సేవా సంఘం వారు అడిగిన క్వశ్చన్కి పిఠాపురం స్థాయిలో నేను ఓకే, అదేవిధంగా జిల్లా స్థాయిలో జిల్లా ప్రెసిడెంట్ గారు, స్టేట్ స్థాయిలో వాళ్ళు కూడా అడిగి మేము ఓకే చేస్తామండి. జిల్లా పిఠాపురం స్థాయిలో పిఠాపురం మండలంలో ఎప్పుడు కూడా కలిసి చేస్తాం. అన్ని ధార్మిక సంస్థలతో కలిపి ఉంటాం. మేము అందరూ కలిసి చేసేదే హిందూ ధర్మరక్షణకి కాబట్టి హిందూ ధార్మిక సంస్థలన్నీ కూడా కలిపే చేస్తాం విశ్వ హిందూ పరిషత్. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ సతీష్ రాజా, మాది కూడా పిఠాపురమే. నేను మీలాగే ఇక్కడే పుట్టి పెరిగాను, చదువుకోవడం ఇదంతా కూడా ఇక్కడే అయింది. ఎలా అయినా సరే మన ఊరికి మనం చేసుకోవాలని నేను ఇక్కడ వచ్చి ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. పిల్లలందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమింగ్ ఒకటి పాటించాలి. మార్నింగ్ లేవడం అనేది, టైం కంటూ పడుకోవడం, ఇది మెయిన్. వాళ్ళ రొటీన్ ఏదైతే కరెక్ట్గా ఉంటుందో వాళ్ళు హెల్తీగా కూడా ఉంటారు. అండ్ మేజర్గా ఇప్పుడున్న జనరేషన్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోవడం, ఫోన్లు చూస్తూ ఉండిపోవడం, అది అనేది అసలు ఉండకూడదు. ఫోన్లు ఈ వయసులో ఫోన్లు పేరెంట్స్ ఇవ్వడం, వీరు తీసుకోవడం కూడా చాలా తప్పు. ఇన్ఫర్మేషన్ అనేది పేరెంట్స్ త్రూ రావాలి, కానీ వాళ్ళకి ఫోన్ ఇచ్చి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏదో చూస్తారు, వాళ్ళు తెలుసుకుంటారు అన్నది వయసు కాదు వాళ్ళది. సో నా స్ట్రిక్ట్ అడ్వైజ్ ఏంటంటే పిల్లలకి అసలు ఫోన్ అనేది ఇవ్వద్దు. పిల్లలు మీరు కూడా ఫోన్ అనేది వాడకూడదు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసింది వానాకాలం. సో అందరూ ఈ డిసీజెస్ నుంచి వీటి నుంచి దూరంగా ఉండాలి. రొంప, దగ్గు ఇవి రాకుండా ఉండాలంటే కంపల్సరీ హ్యాండ్ వాషింగ్ ఒకటి, భోజనం తినే ముందు, భోజనం తర్వాత కంపల్సరీ సోప్తో హ్యాండ్ వాష్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే కూలింగ్ వల్లే మేజర్గా రొంప, దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్ ఇవన్నీ వస్తాయి. ఉండండి. థ్యాంక్ యూ. మన పిఠాపురం పట్టణంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్థాపింపబడినటువంటి శ్రీరామ హిందూ ఆధ్యాత్మిక సమాజ సేవా సంఘం తరపున మరి ఎన్నో సేవా కార్యక్రమాలు, సమాజ సేవా కార్యక్రమాలు, అవి కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరం కూడా శివరాత్రి వేడుకల్లో పులిహార పంపిణీ అని, మొన్న రీసెంట్గా మన మజ్జిగ పంపిణీ రెడీ, మరి ఇలా చాలా ఎన్నో సేవా కార్యక్రమాలు మా సభ్యుల సహకారంతో నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే ఈరోజు
శ్రీరామ హిందూ ఆధ్యాత్మిక సమాజ సేవా సంఘం తరపున, అలాగే విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ వేణుగోపాలస్వామి ఆలయంలో పిల్లల్లో ఆధ్యాత్మికత, సాంస్కృతికత, అలాగే సనాతన ధర్మం పెంపొందించే విధంగా, వాళ్ళలో ఆధ్యాత్మికత పెంపొందించే విధంగా ఈరోజు ఈ రామాయణ మహాభారతంపై విజ్ఞాన పోటీలు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించిన విశ్వ హిందూ పరిషత్తు సభ్యులకు, ఇక్కడ ఉన్న సభ్యులకు పేరు పేరున అభినందనలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు, అదేవిధంగా సభ్యులకు వాళ్ళకు కూడా అభినందనలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమంలో పిఠాపురంలో ప్రముఖ స్కూల్స్ అన్నీ కూడా పాఠశాలల విద్యార్థులు సుమారు ఒక 50 మంది పాల్గొనడం జరిగింది. వీళ్ళందరికీ కూడా 1st, 2nd, 3rd అంటే 5, 6, 7 తరగతులు, 8, 9, 10 తరగతులు 2 విభాగాలుగా విభజించి వాళ్ళకి ప్రైజులు, అదేవిధంగా జ్ఞాపికలు అందజేయడం జరుగుతుంది. అలాగే పిల్లలందరికీ కూడా పార్టిసిపేషన్ గిఫ్ట్లు కూడా అందివ్వడం జరుగుతుంది. అయితే వీళ్ళందరికీ కూడా ఈరోజు మన విశ్వ హిందూ పరిషత్తు పిఠాపురం ప్రఖండ అధ్యక్షులు నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో వీళ్ళందరికీ ఇక్కడ ప్రసాద వితరణ అది కూడా నిర్వహించుకోవడం జరిగింది. అలాగే వీళ్ళందరికీ కూడా మన శ్రీపాద శివలభ సంస్థానం ఈవో గారు సౌజన్య గారి ఆధ్వర్యంలో వీళ్ళందరికీ కూడా భోజన ఏర్పాటు అది కూడా చేశారు. వీళ్ళందరికీ కూడా మా సేవా సంఘం తరపున, అలాగే మా దేవాలయం తరపున కృతజ్ఞతలు తెలుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మాకు ఇక్కడ పిల్లల కార్యక్రమం కాబట్టి ఇది ఈరోజు మన పిఠాపురం కేజీఆర్ హాస్పిటల్ పిల్లల డాక్టర్ గారైనటువంటి డాక్టర్ సతీష్ రాజా గారు ఇక్కడ పిల్లలందరికీ కూడా ప్రైజులు, అలాగే మెమెంటోలు అవి కూడా వారి చేతుల మీదుగా ఇవ్వడానికి ఆయన్ని ఆహ్వానించాం. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. నేను పిఠాపురం విశ్వ హిందూ పరిషత్ ప్రఖండ అధ్యక్షుడిని. నా పేరు చెల్లుబని నాగేశ్వరరావు. ఈరోజు వేణుగోపాల స్వామి గుడిలో మహాభారతం మీద, అదేవిధంగా రామాయణం మీద ఒక ఎగ్జామ్ కండక్ట్ చేశామండి. మన సంస్కృతి సాంప్రదాయాల గురించి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీరామ హిందూ ఆధ్యాత్మిక సమాజ సేవా సంఘం తరపు కలిపి ఇద్దరం సంయుక్తంగా కండక్ట్ చేశామండి. ఇక్కడ 2 కేటగిరీలుగా పెట్టాము. 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి వరకు ఒక కేటగిరీ, 8, 9, 10 తరగతుల్లో ఒక కేటగిరీ ఎగ్జామ్ కండక్ట్ చేశాము. 50 క్వశ్చన్స్. ఇందులో 1st, 2nd, 3rd ప్రైజులు 2 కేటగిరీలకి అలాగే ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మన సంస్కృతి సాంప్రదాయాల మూలమైనటువంటి దేవాలయాలు, మహాగ్రంథాలు, పండుగలు, గో సంపద గురించి వాటిని పరిరక్షించాలని పిల్లలకి తెలిసే విధంగా ఈ క్వశ్చన్ పేపర్ తయారు చేయడం జరిగింది. ఇక్కడ మాతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు తోట ఏడుకొండల గారు, అదేవిధంగా అల్లుబన్ సూరిబాబు గారు, ఆర్ఎస్ఎస్ రామచంద్రరావు గారు, అదేవిధంగా పేపగారు శ్రీనివాస్ గారు, శ్రీరామ హిందూ ఆధ్యాత్మిక సంఘం వైస్ ప్రెసిడెంట్ గారు అప్పలరాజు గారు, మరి ఇంకా ఇతర ఇది, అదేవిధంగా జిల్లా మహిళా అధ్యక్షురాలు జయశ్రీ గారు, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ మెంబర్లు కంచెర్ల మహేష్ గారు, విశ్వ హిందూ పరిషత్తు పిల్యానో రాజేష్ గారు వైస్ ప్రెసిడెంట్ ప్రఖండ, అదేవిధంగా బొజ్జ ఉమామహేష్ విశ్వ హిందూ పరిషత్తు పిఠాపురం సెక్రటరీ గారు, ఇంకా పెద్దలు ఎవరున్నారు అందరూ. ఇవన్నీ కూడా మెయిన్ దీనికి కారణం కండక్ట్ చేసి ఇంత ఇదిగా కండక్ట్ చేసిన మా సోదరుడు శ్రీరామ హిందూ ఆధ్యాత్మిక సమాజ సేవా సంఘం ప్రెసిడెంట్ గారు మరియు వేణుగోపాల స్వామి గుడి అర్చకులు, మరియు ఈయన విశ్వ హిందూ పరిషత్తులో పురోహిత అర్చక ప్రముఖంగా కూడా బాధ్యతలు ఉన్నాయి. ఈ ఇక్కడ కండక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అదే విధంగా ప్రతి చోట కూడా ఇటువంటి కార్యక్రమాలు పెట్టి
భావితరాలకు భవిష్యత్తుకు పునాది వేసే విధంగా ఈ భారత రామాయణం మీద, అదేవిధంగా భగవద్గీత శ్లోకాల మీద ఇక మీద నుంచి కాంటెస్ట్లు పెడతా ఉంటాము, ప్రైజులు గట్టా ఇచ్చేస్తాం. థ్యాంక్ యూ సార్.